హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ సైడ్ జిప్ ఎలా వేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. చూడండి, బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిపోయిందండి. ఒకవైపు హ్యాండ్ దగ్గర నుంచి కూడా స్టిచ్ చేసేసాను. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసాము. ఎక్కడ వరకు మనం వేసుకోవాలో హ్యాండ్ కిందకి 2 ఇంచులు అట్లా వేసేసుకుని జిప్పును బట్టి, జిప్పు తీసుకున్న దాన్ని బట్టి కూడా చూసుకోవాలి. ఓకేనా. రెండో వైపు చూడండి 4 స్టిచ్చెస్ వేసేసాను. మనం జిప్ ఎటు వేసుకుంటామో కూడా చూసుకోవాలి, రైట్ సైడు. ఓకేనా. ఇక్కడ వరకు స్టిచ్ చేసేసి ఆపేసేయాలన్నమాట. ఆపేసేసినప్పుడు జిప్పుని తీసుకుని ఈ విధంగా జిప్ తీసుకోండి. ఇన్విజిబుల్ జిప్ అయితే ఇన్విజిబుల్, నార్మల్ జిప్ అయినా, మనం జెంట్స్ ప్యాంట్కి వేసుకునే జిప్ అయినా ఏదైనా పర్లేదు. జిప్పుని ఇలా తీసుకుని రివర్స్ చేయండి. ఇలా ఉంది కదా, చూడండి, ఇలా రివర్స్ చేయండి. ఓకేనా. ఇలా చూడండి, అర్థం కావట్లేదు, ఇలా రివర్స్ చేయండి. ఓకేనా. ఇలా చూడండి, 1-2 సార్లు చూడండి. ఇప్పుడు మన మార్కింగ్ ఉంది కదా, చూడండి, దాని మీదే స్టిచ్ చేయండి. పైకి 1/2 ఇంచ్ వదిలేసేయండి, ఎందుకంటే ఫినిషింగ్ ఇవ్వాలి కదా. 1/2 ఇంచ్ వదిలేసేయండి. స్టిచ్ లెంత్ పెద్దది పెట్టుకుని ఎడ్జ్ మీద ఒక స్టిచ్ చేయండి. ఎందుకంటే మనం లోపలికి బెండ్ చేసి స్టిచ్ చేసినప్పుడు కొంచెం జిప్పుని పక్కగా జరుపుతూ స్టిచ్ చేస్తాము. అప్పుడు మనకి ఈజీగా కదలకుండా ఉంటుందన్నమాట. ఇలా చేయడం వల్ల యూజ్ అది. ఓకేనా. స్టిచ్ లెంత్ పెద్దది పెట్టేసేయండి. ఈ విధంగా స్టిచ్ చేసేయండి. ఓకేనా. చూడండి, ఈ విధంగా చివరి దాకా వచ్చి స్టిచ్ చేసేయండి, ఆపేసేయండి. ఓకే, రఫ్ తీసేసి ఆపేసేయండి. ఈ విధంగా చేసేసుకోవాలి. ముందు నార్మల్గా స్టిచ్ చేసేసుకుని తర్వాత లోపలికి పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ పెద్ద స్టిచ్ ఒకటి పెట్టేసుకుని తర్వాత చిన్న స్టిచ్ చూడండి, ఈ విధంగా చూడండి, ఇట్లా ఉంది కదా. మళ్ళీ ఇటువైపు ఒక స్టిచ్ చేసేయండి. చూడండి, ఇలా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకుని ఇలా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అవునా కాదా. ఎందుకంటే రాంగ్ సైడ్ వేసేస్తామండి. ఇప్పడం చాలా కష్టం, కుట్టడం చాలా ఈజీ. ఓకేనా. ఇప్పేటప్పుడు చాలా కష్టం, రిస్క్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుని 1-2 సార్లు చెక్ చేసుకుని చివరి మీద ఒక స్టిచ్ చేసేయండి. ఈ విధంగా వేసేయండి. ఓకేనా. సమానంగా నడుము సైజు ఫర్ ఎగ్జాంపుల్ 28, 26 అనుకోండి. కరెక్ట్గా అక్కడే పడాలన్నమాట. మనం 4 ఫోల్డింగ్లు సమానంగా తీసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఓకేనా. బ్యాక్కి సమానంగా, ఫ్రంట్ పార్ట్గా సమానంగా. ఫర్ ఎగ్జాంపుల్ 26 అనుకోండి, 6.5, 6.5. అంటే ఫ్రంట్ పార్ట్లో 13, బ్యాక్ పార్ట్లో 13 అనమాట. అలా తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, స్టిచ్ నార్మల్ జిప్పు సైడ్ 3-in-1 పాదం ఇది సైడ్కి పెట్టాను. జిప్పర్ ఫోటో ఒకటి సింగిల్ పాదం పెట్టాను. చూడండి, సైడ్కి మార్చుకొని ఇది బెండ్ చేస్తూ చూడండి, ఇలా బెండ్ చేస్తూ చేత్తో చూడండి, ఇలా బెండ్ చేస్తూ స్టిచ్ వేయాలి. అప్పుడు ఇన్విజిబుల్ జిప్ నీట్గా వస్తుంది అనమాట. మనకి ఎక్కడ జిప్ కనిపించదు. జిప్ లాక్ పైకి కిందకి అనేది ఒక్కటే కనిపిస్తుంది అనమాట. మనకి మిగతా అదేది కనిపించదు. అలా కనిపించినప్పుడే చాలా అందంగా ఉంటుందండి. జిప్ వేసామా తెలియదు, ఏమో తెలియదు, అట్లా అనిపిస్తుంది. అంటే లోపల జిప్ వేసామా ఎక్కడ ఓపెన్ అన్నట్టు కూడా అనిపించదు అనమాట. చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇలా బెండ్ చేస్తూ వేలుతో ఇలా బెండ్ చేయండి. ఇలా బెండ్ సైడ్కి పట్టుకొని నీట్గా సైడ్ పక్కన పడేటట్టు వేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇక్కడ వరకు వేసి ఆపేసేయండి. ఓకేనా. జిప్ ఉంది కదా, అక్కడ లాక్ రన్నర్ ఉంది కదా, దాన్ని అలా ఆపేసేయండి. ఆపేసేసి సైడ్కి బయటకు వచ్చేసి మళ్ళీ రివర్స్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఓకేనా. మనం ముందు పెద్ద స్టిచ్ చేసింది ఎందుకంటే మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుందని పెద్దది వేసుకుంది. ఓకేనా. ఒకసారి జిప్ కొంచెం పైకి లాగండి, ఎందుకంటే అక్కడ లాక్ అయిపోయి ఉంటుంది. కొంచెం లాక్కుంటే మనం తీసేటప్పుడు ఈజీగా వేసుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట. చూడండి, ఇలా స్టిచ్ చేయండి. మళ్ళీ సైడ్కి పెట్టేసి పాదం పెట్టేసి ఈ విధంగా జిప్ వేయాలి. ఇలా వేయటం ఏంటంటే జిప్ ఒకటే. ఇప్పుడు ఇలా వేసుకున్నప్పుడు కొంచెం మనం లూజు చేసుకోవాలన్నా ఒకవైపు చేసుకోవడానికి అవుతుందండి, రెండో వైపు అవ్వదన్నమాట. అలాగా అంటే ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళంటే కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. పైకి చెయ్యి లేపి వీళ్ళ వేసుకోవడం జిప్ కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. కొంచెం వేసుకునే వాళ్ళైతే ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి, ఇలా నీట్గా ఉంటుంది. నాకనే చూడండి, ఇలా పట్టేసుకుని ఇలా లాగాలి. చూడండి, నీట్గా వచ్చింది. ఎక్కడ మనకి జిప్ కనిపించకూడదు అనమాట. ఓకేనా. ఇలా రావాలి జిప్ వేసినప్పుడు. ఇలా వస్తే నీట్గా ఉంటుంది. వేసామా లేదా అన్నట్టు తెలియదు అన్నాను కదా, ఇదేనండి. చూడండి, చాలా నీట్గా వచ్చింది. ఓకే. ఇలా పైకి జరిపేసి ఇప్పుడు నార్మల్ పాదం మామూలుది పెట్టేసి ఒకసారి చూడండి. పాదం 3-in-1 పాదం అండి, చాలా బాగుంటుంది. పైపింగ్ వేయడానికి కానీ, వర్క్ బ్లౌజులు స్టిచ్ జస్ట్ సింపుల్గా స్క్రూ లూజ్ చేసుకుని ఇలా మనం కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని టైట్ చేసుకోవడమేనమాట. ఒకవేళ జాక్ మెషిన్ కానీ, ఉషా మెషిన్ కానీ, ఇండస్ట్రియల్ మెషిన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఫోల్డింగ్ మెషిన్ కానీ ఉంటే ఈ పాదం వాడండి. చాలా బాగుంటుంది ఈ పాదం. నాకైతే చాలా బాగా నచ్చిద్దండి పాదం, ఎందుకంటే ఈజీగా మనం మూవ్ చేసుకోవచ్చు అటు ఇటు. ఓకేనా. ఇలా రఫ్ తీసేసేయండి. రఫ్ తీసేసి
ఈ విధంగా రఫ్ తీసేయండి. రఫ్ తీసేస్తే అలా లాక్ అయ్యి ఉంటుంది అనమాట. ఇలా నీట్గా ఉంటుంది. ఓకేనా, చూడండి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఒక ఉక్స్ ఒక కాజా వేసేస్తే చివరిలో మనం జిప్ లాగేసినప్పుడు చివరికి వచ్చిన తర్వాత ఒక ఉక్స్ కాజా వేస్తే ఓపెన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇంతేనండి జిప్ వేయడం. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇచ్చోండి ఇక్కడ కూడా ఒక లాక్ చేసేయండి. ఓకేనా, ఇలా లాక్ చేస్తే ఏమవుద్దంటే ఓపెన్ అవ్వకుండా ఖర్చు బయటికి రాకుండా ఉంటుంది. ఓకే, చాలా ఈజీగా జిప్ వేసుకోవచ్చండి. జిప్ అనే కాదు, ఏదైనా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మొత్తం వీడియోస్ అన్నీ చెక్ చేయండి. ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ కూడా చెక్ చేయండి. కటింగ్, స్టిచ్చింగ్ అన్ని వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి మొత్తం. చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో. ఓకేనా, ఇదిగోండి చాలా నీట్గా వచ్చింది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. ఓకేనా, ఒక ఉక్స్ కాజా వేస్తే సరిపోద్ది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.